గుంటూరు జిల్లా తెనాలిలోని విఎస్ఆర్ కళాశాల వద్ద వెంకటప్పయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వెంకటప్పయ్య సేవలను కొనియాడారు. ఆయన సాహిత్య కృషి, గ్రంథాలయ రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేవిధంగా అమెరికాలో ఉన్న నాగార్జున గారు వారి తనయుడు కూడా అసలు భాష పైన, మన సంస్కృతి పైన కష్టపడి రచయితలు ఎవరున్నారో వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని మనందరం కూడా అభినందించాల్సిన సందర్భం. పెద్దలు బుద్ధప్రసాద్ గారు వచ్చారు ఈరోజు అవనిగడ్డ నుంచి. ఆయనకి గతంలో ఉన్న ఈ ప్రయాణంలో అనేక సందర్భాల్లో కూడా వీరు ఇరువురు కలిసి కార్యక్రమాలు చేశారు. తెనాలి మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు వెలగ వెంకటప్పయ్య గారిని రిక్వెస్ట్ చేసి భావితరాలకు ఉపయోగపడే విధంగా పుస్తక రచన చేయమంటే ఆయన చాలా సమయం వెచ్చించి పాపం ఎక్కడెక్కడి నుంచో ఆర్టికల్స్ తీసుకొచ్చి మహానుభావులు గతంలో ఏ విధంగా మన ప్రాంతానికి త్యాగాలు చేశారో, ఎటువంటి కార్యక్రమాలు చేశారో వాటన్నిటినీ ప్రజలకి మరొకసారి గుర్తు చేసే విధంగా శతాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా ఆ రోజు జరిగినాయంటే అందులో వెలగ వెంకటప్పయ్య గారి పాత్ర ఒక రచయితగా. కూటమి సర్కారు ఏర్పడి సంవత్సరం అవుతున్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఎక్కడా అని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ప్రశ్నించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలోచన చేసేవాడు అలాంటి వ్యక్తికి నేను 20,000 వేస్తానని చెప్పి రెండో సంవత్సరం అది 24 అయిపోయింది, 25 నడుస్తుంది, ఖరీఫ్ సీజన్ వచ్చింది. అయినా కానీ రైతులను ఎక్కడ పట్టించుకొని పాపం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ చంద్రబాబు ఎప్పుడైనా వచ్చిన రైతుల గురించి ఆలోచన చేసేవాడు. అలాంటి వ్యక్తికి మళ్ళా వాళ్ళ మాటలు విని, వాళ్ళ సులభాల మాటలు విని చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడూ అబద్ధాలు చెప్పేదైనా రైతులకు నట్టేట మించి. అదేవిధంగా మొన్ననే మన ఆలూరు మండలంలో ఉలవిడి గ్రామంలో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎందుకంటే మిర్చి పంటకి ఒక ఎకరాకి దాదాపు 2 లక్షలు ఖర్చు వస్తుంది. అయినా ఇంతకుముందు రేట్లు బాగా 50,000, 60,000 ఉండేది, కింటం ఉండేది. అలాంటిది ఈరోజు ఆ విధంతోనే రైతులు చాలా మంది మిర్చి పంట మీద ఎక్కువ, అదైతే డబ్బులు ఎక్కువ వస్తున్న విధంగా మిర్చి పంట పెట్టి 2024 సంవత్సరంలో 2025లో రైతులకి 2 లక్షలు పెట్టుబడి పెడుతుంటే కనీసము 50,000-60,000 రావట్లేదు. దాదాపుగా ఎకరానికి 1,50,000 లాస్ వస్తుంది. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా. ఆయన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయనకు వచ్చినప్పుడు ఈఆర్సీ మీటింగ్లో చెప్పిన, సార్ మీరు కేంద్రంలో మీదే కూటమి ప్రభుత్వం ఉంది, మీరు రైతులకి గిట్టుబాటు ధర లేదు, మిర్చి పంటకి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మీరు కొద్ది కన్ను తెరండి అనే విధంగా చెప్పినాం. మొన్ననే మన ఆలూరు మండలంలో కానీ ఒక ఆయన ఈ మిర్చి పంట పెట్టే లాస్ వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు కానీ చాలా మంది ఇలా ఉన్నారు. మీరు ఆత్మహత్యలో బంద్ కావాలంటే ఖచ్చితంగా మీరు మిర్చికి గిట్టుబాటు ధర ఇప్పటికైనా కన్ను తెలిసి మీరు గిట్టుబాటు ధర తెస్తే ఖచ్చితంగా రేపు ఆత్మహత్యలు నిలబడతాయి. మన ఎంపీ గారికి అని చెప్పాను, ఆయన పార్లమెంట్లో సెషన్లో ఉన్నప్పుడు, అయినా మీరు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉన్నారు, మీ కూటమి ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మన రాష్ట్రం నుంచి ఎంపీలు కావాలి కాబట్టి వాళ్ళకి మీరు చెప్పిన మాట వింటారు. ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ ఆగిపోయింది, ఎక్స్పోర్ట్ ఆగిన దానికే మిర్చి. చిత్తూరు జిల్లా కుప్పం ఏపీ ఇండస్ట్రియల్ పార్కును మహిళలు సందర్శించారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, కుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్లు బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు.
దైవం మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు కృషితో మహిళలను మహారాణులు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలు తెచ్చి కుప్పంలో పెట్టారు. దాంతో భాగంగానే ఈ అలీఫ్ సంస్థను కూడా తెచ్చారు. మా మహిళలంతా కూడా ట్రైనింగ్ తీసుకొని వ్యాపారవేత్తలుగా మారడానికి, అక్కడ వెళ్ళి కంపెనీలని పర్యవేక్షించి రావడానికి కడ ఆధ్వర్యంలో బయలుదేరుతున్నారు. కాబట్టి కుప్పం కడ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ బయలుదేరిన మహిళలందరూ జాగ్రత్తగా వెళ్ళి రావాలని తెలియజేస్తూ, మాకు ఇంత అవకాశం కల్పించిన మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కుప్పంలో పుట్టడం మా చాలా అదృష్టము. ఎక్కడో కుప్పం అంటే ఓ మారుమూల ప్రాంతంగా ఉన్న ఈ కుప్పాన్ని ఈరోజు ఇంత తీర్చిదిద్దడానికి కారణం మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మా మహిళలందరూ కూడా వెన్నంటూ ఉండి ఆయనకు తోడు ఆధ్వర్యంలో ఈ రోజున 35 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్కి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే దీని యొక్క అలీఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అలీఫ్ అసోసియేషన్ చేస్తున్నటువంటి కృషి మన కుప్పం మహిళల పైన, అదేవిధంగా మన నారా భువనేశ్వరమ్మ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రోజున మేమందరం కూడా ట్రైనింగ్ తీసుకొని ఒక్కొక్క వ్యాపారవేత్తగా మేమందరం నిలబడతామని చెప్పి నారా భువనేశ్వరమ్మ గారికి ప్రామిస్ చేస్తూ, అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి అలీఫ్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మళ్ళీ కడ ఆఫీస్ వాళ్ళ చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని మాజీ ఆప్కో డైరెక్టర్, మాజీ ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత ముఖ్య నాయకుల సమావేశం తిరుపతిలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మిద్దెల హరి మాట్లాడుతూ, చేనేత కార్మిక యూనియన్ గత 34 సంవత్సరాల చేనేత కార్మికుల కొరకు స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంఘమని తెలిపారు. ఇలాంటి సంఘాలను ప్రోత్సహించడం చేనేత రంగానికి, చేనేత వృత్తికి, చేనేత సంక్షేమం అభివృద్ధికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ నేతను నేస్తం పేరుతో గత ప్రభుత్వం ఇచ్చిన రూపాయలు 24,000 రూపాయలకు అదనంగా 24,000 కలిపి 44,000 రూపాయలను సంవత్సరానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. తిరుపతి చేనేత కార్మిక యూనియన్ ఏర్పాటు గురించి ప్రధాన అజెండా. గతంలో అంతా కూడా తిరుపతిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈసూరి కమిటీ వాళ్ళు శ్రీకాళహస్తిలో ఈ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకుంటామనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం, మరి దానికి సంబంధించి కూడా తేదీని మరి వెన్యూని అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా చేనేత కార్మికుల యూనియన్ ఏర్పడి 30 సంవత్సరాల పైన అయినా కూడా నిబద్ధతతో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కానీ ఇతర ప్రయోజనాలు లేకుండా పనిచేసేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి ఏకైక కార్మిక యూనియన్ ఏదైనా ఉందంటే మరి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక యూనియన్. మరి ఈరోజు చేనేత కార్మికుల పరిస్థితి చూస్తే ముడి సరుకు ధరలు అన్నీ పెరిగిపోయి పూర్తిగా చేనేత కార్మికులకు పని కల్పించలేనటువంటి, పని లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని కూడా మొన్ననే 200 యూనిట్ల ఉచిత కరెంటు ఒక పథకాన్ని అమలు చేశారు. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం నేతన్న నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తామని సంవత్సరానికి 24,000 రూపాయలు నేరుగా చేనేత కార్మికుల అకౌంట్లో జమ చేసేటువంటి ఒక కార్యక్రమం ఉన్నది. అది నేరుగా వాళ్ళకి లబ్ధి చేకూరేటువంటి ఒకే ఒక పథకం. దాన్ని ఈ ప్రభుత్వం మరి ఇంతవరకు అమలు చేయలేదు. దానిపైన మరి అమలు చేస్తామా లేదా అనే ఒక సూచన కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము కార్మిక యూనియన్ తరఫున, చేనేత నాయకుల తరఫున ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పథకాన్ని తిరిగి విశాఖ బీచ్ రోడ్డులో చిల్డ్రన్స్ పార్క్ ప్రాంగణంలో జూన్ నెల 28 నుండి 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. బాక్సింగ్ పోటీల గోడ పత్రికను రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం గౌరవ అధ్యక్షుడు కరణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి
అన్ని జిల్లాల నుండి 200 మందికి కిక్ బాక్సింగ్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గెలుపొందిన వారు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు టెంకి దుర్గా దామోదర్, కార్యదర్శి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన విశాఖపట్నం బీచ్ రోడ్లో జరుగుతున్నాయి. ఆ యొక్క బ్రోచర్ని అదేవిధంగా బెల్ట్ని గౌరవ రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ కె లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఈరోజు రాక్రేల్ హోటల్లో ప్రారంభించడం జరిగింది. బ్రోచర్స్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది. 28, 29 జరగబోయే పోటీల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కిక్ బాక్సర్స్ అంతా కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు దుర్గా గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. గత 2 ఏళ్లలో బీచ్ రోడ్లో ఎంతో మంది ఆదరణ పొందింది. డైరెక్ట్ గా సీవ్యూలో బీచ్ పక్కనే పోటాపోటీగా మరి క్రీడాకారులందరూ కూడా పాల్గొంటారు. వివిధ కేటగిరీలో గెలుపొందిన వారందరికీ కూడా సర్టిఫికేట్స్, మెడల్స్, అదేవిధంగా ఈ యొక్క పెద్ద చూస్తాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం దుర్గా గారు ఈ యొక్క బెల్ట్స్ పెట్టడం జరిగింది. ప్రో కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఒక మెగా ఈవెంట్ ని బీచ్ రోడ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. బీజేపీ రాజ్యసభ మెంబర్ అయిన లక్ష్మణ్ గారిని కలిసి పోస్ట్ ని ఈ బెల్ట్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే కేఎన్ఆర్ గారికి, అలాగే మా స్పాన్సర్ అయిన రాజు గారికి, మా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్కి అందరూ కూడా వచ్చి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని తాటిపర్తిపాలెం సమీపంలో కంకర మిక్సింగ్ టిప్పర్ ఢీకొని ఒక రైతు మృతి చెందారు. తాటిపర్తిపాలెం గ్రామానికి చెందిన గుమ్మా వెంకటరమణయ్య అనే వ్యక్తి వ్యవసాయంతో పాటు సొంతగా గేదెలు మేపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే గ్రామ సమీపంలోని పొలాల్లోకి గేదెలు మేసుకుంటూ వెళ్లగా ఇంటికి తోలుకుని వచ్చేందుకు మోటార్ బైక్ పై వెంకటరమణయ్య వెళ్లాడు. అయితే గోశాల వైపు నుంచి కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై వస్తున్న కంకర మిక్సింగ్ టిప్పర్ బలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్విట్టర్ వెనుక చక్రాల కింద వెంకటరమణయ్య పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈశ్వర్ థియేటర్ సమీపంలోని ఎస్ఆర్ కంపెనీకి చెందిన యూని గ్యాస్ పంప్లో బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. గాయపడ్డ వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. एनटीवी क्या नाम है भैया आपका? सर अंत क्लीन చేస్తాం సార్. డీటెయిల్స్ తీసుకో, ఫోటో అండి. నెంబర్ ఎవరు పోతున్నారు డీటెయిల్స్ बनकर इधर बनकर
क्या नाम है भैया आपका? డీటెయిల్ తీసుకో ఫోటో అండి నెంబర్ ఎవరు పోతున్నారు డీటెయిల్స్ వన్కర్ ఇద్దరు వన్కర్ విలేకరి ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించి బాధితుడికి న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించి అనంతరం కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబుకు రిపోర్టర్లు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలుకూరి విలేకరి ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించి బాధితునికి న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించి అనంతరం కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబుకు రిపోర్టర్లు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలువేరి లక్ష్మీరాజం, ప్రధాన కార్యదర్శి పెడిమల రాజు, ఉపాధ్యక్షులు ముక్రంబే హుసేన్, రఫీ, గట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. मना माँ प्रेस क्लब के जितने रिपोर्टर्स हैं पूरे निरस्ताना करते हुए यहाँ पे धरना कर रहे हैं, इसलिए कि एक रिपोर्टर के ऊपर जो अन्याय हो रहा, जो जुल्म ज़्यादा हो रहा, तो जुल्म को जो है ना कम करते हुए पुलिस और महकमे जितने भी हैं वो लोग एम्बारो से लेके तमाम महकमे से अदबन अपील कर रहे हैं कि जितने रिपोर्टर्स हैं रिपोर्टरों को जहाँ जहाँ भी डराया जा रहा, खाया जा रहा, उस जगह पे 42 ఎకరాల స్థలంను ₹1 కోటి చిల్లరతో కొన్నాడు. ఆయన పైసలు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే అమ్మిన వారు వ్యక్తి ఉన్నారో పెత్తందారులు కొందరు చోళమద్దికి సంబంధించిన వ్యక్తులు వేరే వ్యక్తికి అమ్మి ఆ డబ్బులను గత కొన్ని సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వకపోవడంతో ₹1 కోటి 2 కోట్లకు వడ్డీతో యుక్తంగా 2 కోట్లు అయింది. ఎన్ని సార్లు బతలాయినా కానీ రాజకీయ నాయకుల జోక్యం కల్పించుకోవడంతో డబ్బులు ఇవ్వట్లేదు. దానికి తోడు ఆయన మనసు బాధపడి చాలా రోజులు ఇబ్బంది పడుతున్నారు తెలుసుకుని ఒక ప్రెస్ నోట్ రాసి నిన్న గురువారం సాయంత్రం ప్రెస్ నోట్ రాసి ఇస్కాన్ టెంపుల్లో దేవుని మొక్కి సూసైడ్ చేసుకోవడం ప్రయత్నించిండు ఆత్మహత్యకు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా దాన్ని కల్పించుకోలేదు, జోక్యం చేసుకోలేదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని విలేకరులు ప్రజల కోసం ఉపయోగపడతారు కావున వాళ్ళ జీవితం ఇబ్బంది కలగకుండా అందరికీ సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి రాసిన ఓబీసీల పోరుబాట పుస్తకం జగిత్యాల జిల్లా కోరుట్ల పద్మశాలి భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్రా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ నిర్మాణ కమిటీ చైర్మన్ బోగా వెంకటేశ్వర్లు, జగిత్యాల సాంబార్ ప్రభాకర్, మెట్పల్లి టీఆర్పీఎస్ కార్యదర్శి జిల్లా ధనుంజయ, బుల్క ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ ఓబీసీలకు వెనుకబాటుతరం, ఓబీసీలు ఎక్కడ ముందుకు పోతలేరు అనే దానిపై పుస్తకాన్ని రాసి దాన్ని ఆవిష్కరణకు బీసీలకు సంబంధించిన వారిని, బడుగు బలైన అందరికి సంబంధించిన నాయకులందరినీ పిలిచి పుస్తకావిష్కరణ చేయడం జరుగుతుంది. దీనికి మనందరం కూడా హాజరై మన యొక్క బలాన్ని, సంఘీభావాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా కూడా ఏదైతే పరిపాలన అధికారి గారు ఐఏఎస్ వారికి మనం అండగా ఉండాలి. వారు ఓబీసీలు ఈరోజు ఎక్కడైతే అడగదొక్కుతున్నారో దాని మీద పుస్తకాన్ని రాసినారు. ఆ పుస్తకాన్ని మనందరూ కూడా ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా వారికి సహకరించిన వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా
కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకనంటే ఓబీసీలు ఈరోజు భారతదేశంలో ఓబీసీలు అనుకుంటే మొత్తం రాజ్యాధికారం వాళ్ళది. అయినప్పటికీ ఈ యొక్క రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం అయితలేము. కాబట్టి మనం ఎప్పుడైతే భాగస్వామ్యం తీసుకుంటామో మనకు ఉనికి అనేది ఉంటుంది, మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన జీవనం కొనసాగుతుంది. మరి దానిపై కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడం కాదు, భవిష్యత్తు కాలంలో కూడా ఓబీసీలందరూ అంటే ఓబీసీలు అంటే అన్ని కులాలకు చెందిన బడుగు బలైన వర్గాలందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాడితే తప్ప మన యొక్క మనుగడ ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి ఈ యొక్క పుస్తకావిష్కరణకు అదేవిధంగా ఈ యొక్క పాంప్లెట్కు ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఓబీసీ జిందాబాద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ సంఘం నాయకులు భరత్ అన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ బీసీలను కేవలం ఎన్నికల్లో పావులాగానే వాడుకుంటున్నారని, అనేక చోట్ల బీసీలకు ఆహ్వానం జరిగిన ప్రభుత్వం గాని రాజకీయ నాయకులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పటికైనా బీసీలకు 2 మంత్రి పదవులు కేటాయిస్తేనే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీలకు నమ్మకం పెరుగుతుందని, రానున్న రోజుల్లో బీసీలంతా సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాలని భరత్ అన్నారు. అనేక సంఘాలు ఏకమై సిద్ధంగా ఉన్నాయి, మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ వరంగల్ జిల్లాలో దాదాపు కొన్ని వేలాది మంది బీసీ కార్యకర్తలు పనిచేయడం జరిగింది. క్రియాశీలకంగా మీ కాంగ్రెస్ కండ వేసుకోకుండా బీసీలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే నటుడు, ఒక బీసీ నాయకుడు, మరి పార్టీ కోసం పనిచేసిన నాయకుడు ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి డబుల్ బెడ్రూమ్ కోసం పోతే ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా బాధాకరం. అంటే పొద్దుగాల ఉదయం 9 గంటల పోయినటువంటి నాయకుడిని సాయంత్రం 5 గంటల దాకా అక్కడ ఉంచుకొని కనీసానికి ఆయనతో మాట్లాడకుండా అవమానించినటువంటి సంఘటనలు ఎదురుతూ ఉన్నాయి. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఓట్లు ఎత్తనే మీరు ఎమ్మెల్యేలు గెలిచిల్లు, మీరు ఎంపీలు గెలిచిల్లు, మీరు ఎమ్మెల్సీలు గెలిచిల్లు, ఇవి గుర్తు పెట్టుకొని ప్రజలతోని మెదలాలని చెప్పి నేను పలు నాయకులకు సూచిస్తా ఉన్నాం. ఇలా ఖబర్దార్, ఇవాళ అగ్రవర్ణ నాయకులారా, బీసీ నాయకులను అవమానపరిచిన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను అవమానపరిచిన ఊరుకునే లేదు, సహించలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా మొన్న మంత్రిత్వ శాఖలల్లో మళ్ళీ మేము వారు ఆర్ కృష్ణ గారు రేవంత్ రెడ్డికి ఇచ్చిళ్ళు, మేమందరం కూడా లెటర్ రూపంగా ఇచ్చినాం. మళ్ళీ ఇంకో 3 ఆపింది, దాంట్లో కూడా ఆ ఉన్నయితలు కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జర్నలిస్టుల విషయానికి వస్తే కూడా మరి ఎన్నికల ముందు ఏదైతే వారికి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ హామీలు ఇవి అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక రకంగా టాపిక్ డైవర్ట్ చేస్తూ ప్రజలు ఏదో కాలం గడుపుతూ ఉన్నారు. రేషన్ బియ్యం కూడా 3 నెలలకు ఒకసారి తీసుకోవడం నిజంగా ఖండిస్తాను. ఇలా కూలీలు చేసుకుంటూ 3 నెలలకు ఒకసారి ఇస్తే ఎగబడతారు జనాలు, ఆ తంబు పడతలేదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్ కూటమి ప్రభుత్వ తొలి సంవత్సర పూర్తి సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలన వేడుకలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు మరియు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. అనంతరం శివ సర్కిల్ నుంచి గుడికల్ సచివాలయం వరకు పార్టీ శ్రేణులతో పాదయాత్ర నిర్వహించారు. గుడేకల సచివాలయం నందు మరియు మటన్ మార్కెట్ యందు పలు రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. పార్టీ నాయకులతో మరియు కార్యకర్తలతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడితే ఆ పేటెంట్ రైటు దొంగల పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీకే చెల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో నాకు ఎప్పుడు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడంతా చెబుతున్నా, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యే పదవి అనేది నాకు ఒక పదవి కాదు. కీర్తి శేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా, నేను ఎమ్మెల్యేగా ఇదివరకే చేస్తున్నాం. మళ్ళీ 2వసారి నిలబడినప్పుడు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలే కాదు, జిల్లాలో కానీ బయట కానీ చాలా మంది ఒక మాట మాట్లాడతారు. మోహన్ రెడ్డికి ఒకడే కొడుకు, మోహన్ రెడ్డి
ఎవరూ లేరు ఎమ్మెగనూరులో, ఏమి చేసినా చెల్లుతుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రవర్తించేటువంటి వ్యక్తులకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ప్రతి ఒక్క అగ్ర కులాలు కానీ ప్రతి ఒక్కరు కానీ కులాలకు అతీతంగా ఎమ్మెగనూరు గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క గడ్డ మీద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీ అందరినీ చూసినప్పుడు నా కుటుంబంలో నేను ఒక్కడిని కాదు, ఇన్ని వేల మంది మీరు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికల్తోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్ని తదితరులు ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.